హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసండి మన పనులను ఈజీ చేసే కొన్ని టిప్స్ అయితే చూసేద్దాము. అంతేకాకుండా మనం మనీ సేవ్ చేసుకొని ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూసేద్దాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసండి, ఇప్పుడు వచ్చేసి మనకి అనపకాయల సీజన్ కదండి. ఇంకా అందరూ అనపకాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటారు. తెచ్చుకొని గింజలు చేసుకొని తొక్క అయితే పడేస్తూ ఉంటారండి. అలా పడేయకుండా ఒక 2-3 రోజులు ఈ అనప తొక్కల్ని ఎండబెట్టుకోవాలండి. చేతితో నొక్కితే మనకి పౌడర్లా అయ్యేలాగైతే ఎండబెట్టుకోవాలి. ఒక 3 రోజులు ఎండితే సరిపోతుంది. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ తొక్కలంతా మిక్సీ జార్లో వేసుకొని మనమైతే ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడైతే మనం మొక్కలకు వేసుకోవాలండి. మొక్కలు బాగా పెరగట్లేదు, మొక్కలు పూలు కాయట్లేదు అనుకునేటప్పుడు ఈ విధంగా నెలకు 2 సార్లు ట్రై చేయండి. మొక్కలు అయితే బాగా పెరుగుతాయండి. అంతేకాకుండా పూలు కూడా బాగా పూస్తాయి అన్నమాట. ఇది వేసిన తర్వాత మళ్ళీ మనము ఈ పొట్టంతా ఆ మట్టిలో కలిసిపోయేలాగా ఈ విధంగా అయితే పైకి కిందికి కలిపేసుకోవాలండి. ఈ టిప్పు ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, టీషర్ట్ పైన ఇలాంటి రబ్బర్ పెయింట్ అనేది ఉంటుంది కదండి. మనము టీషర్ట్లో ఐరన్ చేయాలి అనుకున్నప్పుడు కాలే ఐరన్ బాక్స్ పెడితే అది ఐరన్ బాక్స్కి అతుక్కునేస్తుంది కదండి. అలా అతుక్కోకుండా మనము టీషర్ట్ని ఏ విధంగా ఐరన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ అయితే ఎక్కడైతే మనకి ప్రింట్ ఉందో అక్కడైతే మనము క్లాత్ వేసుకోవాలండి. క్లాత్ వేసుకొని ఇప్పుడైతే మనము ఐరన్ చేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు మనము ఐరన్ చేసిన తర్వాత కూడా చూడండి, ఇక్కడైతే ఆ ప్రింట్ అనేది అసలు కరగదండి. ఈ విధంగా మనము క్లాత్ వేయడం వల్ల డైరెక్ట్గా వేసామంటే హీట్ ఎక్కువ తగులుతుంది కాబట్టి ఇంకా మనకి ప్రింట్ అనేది మెల్ట్ అయిపోయి ఇంకా కాలిపోయినట్టే అయిపోతుంది అనమాట. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మన ఇంట్లో మాప్ స్టిక్ ఉంటుంది కదండి. ఈ మాప్ స్టిక్ని మాప్ పెట్టడానికే కాదండి, ఇంకా బూజులు దులపడానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మాప్ స్టిక్కి పైన ఈ విధంగా హోల్లా ఉంటుంది కదండి. ఆ హోల్లో ఏదైనా సరే ఓల్డ్ క్లాత్ కానీ ఏదైనా మనం మాప్ పెట్టే క్లాత్ ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి మాప్ స్టిక్తో కాకుండా క్లాత్తో పెడుతూ ఉంటాం కదా. అలాంటి క్లాత్ ఏదైనా తీసుకొని ఈ హోల్లో అయితే మనం పెట్టేసి ఈ విధంగా ముడి పెట్టేయాలండి. ఈ విధంగా ముడి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ పైన అయితే మనము కొంచెము షాంపూ వాటర్ కానీ ఏదైనా వాటర్ అయితే జల్లుకోవాలన్నమాట. జల్లుకొని ఇప్పుడైతే దీన్ని మనము ఒక బూజులు దులిపే కట్టులాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనము అదే పనిగా బూజులు తుడిచే కర్ర అయితే కొనాల్సిన అవసరం ఉండదండి. ఇది మనకి జారిపోదన్నమాట. ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ప్రతిదీ కొనాలంటే కష్టమే కదండి. మనము కొంచెం ఆలోచించామంటే చాలన్నమాట. ఇట్లా మన ఇంట్లో ఉన్న దానితోనే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇల్లంతా బూజు తుడిచిన తర్వాత ఈ క్లాత్కి చూడండి ఎంత బూజు పట్టేసి ఇంకా బూజు పట్టిన స్పైడర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంత బాగా క్లీన్ అయిపోయింది. ఒకసారి అయితే ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము ఆరెంజ్ తొక్కలు తినిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా ఈ విధంగా చిప్పల్లాగా అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక రసగుండుని పౌడర్లా చేసేసి ఇప్పుడు వచ్చేసి మనము సాల్ట్ వేసాం కదండి, అందులో వేసేయాలి. దాని తర్వాత ఒక కర్పూరం బిళ్ళ తీసుకొని పౌడర్లా చేసేసి ఇందులో వేయాలన్నమాట. దాని తర్వాత ఇందులో మనము శానిటైజర్ కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేయాలండి. వేసేసుకున్న తర్వాత పైన మనము క్లోజ్ చేయడానికి పెడుతున్నాం కదండి, దానికైతే హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా హోల్స్ పెట్టుకొని మనము బాత్రూంలో పెట్టుకున్నాం అనుకోండి, బాత్రూంలో బ్యాడ్ స్మెల్ అనేది రాదండి, మంచి పర్ఫ్యూమ్ లాంటి స్మెల్ వస్తుందన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనం వచ్చేసి తరచూ నీళ్లు కాంచుకోవడానికి హీటర్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. హీటర్ లాంటివి యూజ్ చేసేటప్పుడు చాలామంది డైరెక్ట్గా ఈ విధంగా నీళ్ళల్లో పెట్టేస్తూ ఉంటారండి. హీటర్ని ఈ విధంగా పెట్టకూడదండి. ఇలా డైరెక్ట్గా మనము నీళ్ళల్లో పెట్టడం వల్ల హీటర్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా షాక్ కూడా కొడుతుందన్నమాట. దాని తర్వాత మనము మొత్తం నీళ్ళల్లో పెట్టేయడం వల్ల హీటర్ అనేది పొక్కులు కొట్టినట్టు అయిపోతుందండి. అలా డైరెక్ట్గా పెట్టకుండా ఒక కట్టి పైన ఈ హీటర్కి మేకులా ఉంటుంది కదండి, ఆ
మేకుని కట్టుకైతే తగిలిచ్చేసి ఈ విధంగా పెట్టి మనము నీళ్లు కాంచుకుంటే మనకి పాడయ్యే అవకాశం ఉండదండి. హీటర్ అనేది ఎక్కువ రోజులు కూడా వస్తుంది. మరొక టిప్ వచ్చేసండి, ఈ లైటర్ చూడండి ఎంత మురికిగా నల్లగా ఉందో అండి. చాలా ఈజీగా ఇప్పుడు మనము దీన్ని క్లీన్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసండి గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ లైటర్కి సెగ అనేది తగలాలండి. ఇది బాగా వేడి అయ్యేంత వరకు అలా వేడి చూపించాలి. తర్వాత వచ్చేసి స్టీల్ నార్ తీసుకోవాలండి. స్టీల్ నార్ తీసుకొని బాగా ఈ విధంగా రుద్దేయాలన్నమాట. ఈ విధంగా రుద్దిన వెంటనే అక్కడ చూడండి మనకి నల్లగా మురికిగా పడుతూ ఉంది. ఇంకా మనకి తొందరగానే క్లీన్ అయిపోతుందండి. ఒకవేళ ఈ స్టీల్ నార్తో పోలేదు అనుకుంటే కంపల్సరీ పోతుందండి. పోలేదు అనుకుంటే మటుకు ఆ వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడా వేసి రుద్దేయండి, క్లీన్ అయిపోతుంది అనమాట. చూడండి నేనైతే క్లీన్ చేసేసాను. ఎంత మురికి వచ్చిందో టిష్యూ పేపర్తో తుడిచిన తర్వాత ఇంకా లోపల వైపు అండి ఒక సూది తీసుకొని బాగా కలబెట్టేయండి. కలబెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఆ లైటర్లో నుంచి ఎంత మురికి వచ్చిందో. చూడండి మనకి లైటర్ ఎంత షైనీగా ఉందో, ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, చపాతీ పిండిని మనము కలుపుకున్న తర్వాత బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, చపాతీలు అనేవి వంకర టింకరగా ఉంటాయి. అంతేకాకుండా ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తూ ఉంటుంది. అలా మనం అన్నీ ఒకే షేప్లో చేసుకోవాలి, చపాతీలు కానీ పూరీలు కానీ పుల్కాలు కానీ అనుకున్నప్పుడు మనము కలిపిన చపాతీ పిండిని ఈ విధంగా ప్లేట్లో పరిచినట్టు చేతితో ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇలాంటి కప్పు తీసుకొని ఆ కప్పుకైతే ఫస్ట్ పిండిని అనేది అద్దుకోవాలండి. అద్దుకొని ఈ పిండి పైన పెట్టి మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, మనకి ఎంత పిండి కావాలో ఎంత మెజర్మెంట్లో కావాలో అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకి చపాతీలు రుద్దుకోవడానికి చపాతీ చెక్క లేదు అనుకున్నప్పుడు అండి ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెను ఉల్టా పెట్టేసి కొంచెము పిండి అనేది వేసుకొని ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్తో ఈ విధంగా పెట్టి రుద్దేయండి. ఇంకైతే మనకి చపాతీ అనేది వచ్చేసిందండి. ఇక్కడ చూడండి వీడియోలో చూస్తూ ఉంటేనే చపాతీ అనేది రెడీ అయిపోతుందండి. ఈజీగానే మనము ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. కొత్తగా ఫ్యామిలీ పెట్టుకున్న వాళ్ళు అప్పటికప్పుడు చపాతీ కర్రలు ఇవన్నీ తెచ్చుకోలేరు కదండి. ఇంకా తెచ్చుకోలేనప్పుడు వెంటనే ఏదైనా చేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన అయితే కుక్కరు ఉల్టా పెట్టేయండి. ఇప్పుడైతే హైలో గ్యాస్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడైతే దీనిపైన మనం చపాతీ అనేది వేసుకోవాలండి. అంటే పుల్కాలు కాల్చుకునేటప్పుడు మనము అంటే డ్రై రోస్ట్ లాగా చేస్తాం కదండి, అంటే చపాతీలో తెమ్మారేంత వరకు ఈ విధంగా కుక్కర్ పైన పెట్టుకునేసేయండి. ఈ విధంగా తెమ్మంతా చపాతీ పైన ఆరిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడైతే డైరెక్ట్గా అగ్గిలో పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి మనకి పుల్కా అనేది ఎంత బాగా పొంగుతూ వస్తూ ఉందో. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అట్లాగే ఈ వీడియోలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.